హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ స్నాక్ ఐటెం చూపించబోతున్నాను. అవే హనీ ప్యాన్ కేక్స్. పిల్లలకి ఎంతో బాగా నచ్చుతాయి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. ఒక 3 స్పూన్ల షుగర్. వీటిని బాగా విస్క్ చేసేసుకోవాలి. ఫాస్ట్గా విస్క్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే షుగర్ కంప్లీట్గా కరిగిపోవాలన్నమాట. మీరు ఫాస్ట్గా విస్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్యాన్ కేక్స్ మంచి ప్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. ఒక 2 స్పూన్ల పాలు, కొంచెం కరగబెట్టుకున్న బటర్, మళ్ళీ ఒకసారి విస్క్ చేసుకొని బాగా. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఒక కప్ వీట్ ఫ్లోర్. మ్యాక్సిమం ప్యాన్ కేక్స్ అంటే మైదాతోనే చేస్తారు. సో మైదా రెగ్యులర్గా పిల్లలకి పెట్టడం అంత మంచిది కాదు. సో అందుకని వీట్ ఫ్లోర్తో చేసుకోండి. అండ్ ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్. ఈ రెండింటిని కూడా మధ్య మధ్యలో ఎలాంటి లంప్స్ అంటే చిన్న చిన్న ఉండలు అలా లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది. ఒక 2 స్పూన్ల హనీ, కొంచెం వెనిలా ఎసెన్స్. మీకు వెనిలా ఎసెన్స్ ఇష్టంలో ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోయినా ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. అండ్ కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా థిక్గా ఉండాలి. మరి పల్చగా అయిపోతే దోశ పిండిలాగా అయిపోతుంది. అండ్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ తీసేసుకొని, నా దగ్గర ప్యాన్ కేక్ది ప్యాన్ ఉందండి, సో నేను అది యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ ప్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ప్యాన్ మీద కొంచెం బటర్ అప్లై చేసేసుకొని, కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ నిండా బ్యాటర్ తీసుకొని కొంచెం థిక్గానే వేసుకోవాలి, పల్చగా స్ప్రెడ్ చేసేయొద్దు. చూసారు కదా, ఇలా మొత్తం వేసేసాను నేను. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ మీద చేస్తే ఎగ్ ఉంటుంది కదా, మాడిపోతాయి. ఇలా బబుల్స్ పైన వచ్చాక చూస్తున్నారు కదా, అలా వచ్చాక టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ కూడా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా, మంచి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో మన ప్యాన్ కేక్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా వచ్చాయో. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా అయిపోయాయో. జస్ట్ 10 మినిట్స్లో అయిపోయాయి. నేను వీటిని న్యూటెల్లా అండ్ హనీతో సర్వ్ చేస్తున్నాను మా పిల్లలకి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాము. సో పిల్లలు ఒక 2 ఎక్కువ తిన్నా ఏం ప్రాబ్లం లేదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.